ఇదే ఫస్ట్ స్టార్టింగే ఫిఫ్త్ బాగుందా అయితే భయం పడుతుంది అంటే ఏంటి మీ మనీష్ అంటే దగ్గర చెట్లలో బాత్రూంలో ఇబ్బంది ఉన్నాయా సరిపోలేదు సరిపోతుంది గవర్నమెంట్ బరెల్ ఇలా ఉన్నాయి దాంట్లో చదువుకున్న ఏ రకంగా ఎక్స్పోజ్ వస్తుంది ఏ రకంగా ఎట్లా వస్తున్న కర్మ కదా ఈరోజు హాలిడే సార్ నిన్న సండే సార్ సాటర్డే ఫ్రైడే ఈ మంత్ సార్ ఈ సాటర్డే మొత్తం 26 మంది 26 రెగ్యులర్ వాళ్ళు ఇక్కడ మిగతా వాళ్ళందరూ కలిపి ఈ టీచర్ చెప్తుంది మీరు వేరే మంచి ఏ రాజేంద్ర ఏ వినో బి రజనీకాంత్ ఫ్రెండ్కి ధీరజ్ రఘువీర్ చంద్ర ప్రిన్సిపాల్ అమ్మా అందరు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు చదువుకోవాలి మంచిగా రావాలి మీ పిల్లలు కానీ మా పిల్లల మీరే ఎట్లన్నా తెలుసుకోవాలి ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది మొన్న 129 lakhs శాంక్షన్ అయింది సార్ అయితే ఒక 12 రూమ్లు అయితే ఎస్టిమేషన్ చేసి ఆ క్లాస్ రూమ్లో అలాగా అవి కొద్దిగా ముందు భాగంలో కనుక్కోవడానికి అవకాశం ఉంది సార్ 10 lakhs ప్రాసెస్ జరుగుతుంది అది అయిపోతే మాత్రం ఒక 12 రూమ్లు అయితే మాత్రం ఒక దుర్ఘటన భవిష్యత్తున్న ఒక అబ్బాయి సంతోష్ అనే అబ్బాయి కొన్ని కారణాల వల్ల ఇక్కడ సూసైడ్ చేయడం జరిగింది. సూసైడ్ చేసుకున్నందువల్ల దాని గురించి ఇది చేయడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఇంత స్టూడెంట్స్ అందరూ అడగడం జరిగింది. లాస్ట్ 1 year అబ్బాయి జాయిన్ అయ్యాడు. అక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో తెలుగు మీడియంలో టాప్ ఉండేవాడు. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ నుంచి అంటే వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకున్నట్టు నేను రీచ్ కాలేకపోతున్నాను ఒకసారి చెప్పేవాడట. కానీ దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే పాపం అబ్బాయికి ఫాదర్ కూడా విదేశాలకు వెళ్ళాడు, మదర్ ఏమో హైదరాబాద్లో ఉండేది. అంటే ఎవరికి కొద్దిగా మోరల్ సపోర్టు లేకపోతే అబ్బాయిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఇంట్లో లేనట్లు. దానివల్ల జరిగిన దుర్ఘటన అది బాధాకరం. ఇంకా ఏదేమి జరిగినా ఫస్ట్ యువత మరియు తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల పట్ల మీరు కొద్దిగా శ్రద్ధ వహించండి. ఎందుకంటే మనం సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు కష్టపడి ఇప్పుడు తండ్రి విదేశాల్లో ఉన్నాడు, తల్లి హైదరాబాద్లో ఉన్నది. కానీ బిడ్డకు మోరల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు లేకుండా అయిపోయారు. ఇప్పుడు విలేజ్కి వెళ్ళి చెప్పుకుందామన్న మనుషులు లేనప్పుడు ఇట్లాంటి సంఘటనలు కొద్దిగా వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యి ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి.
ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా బాగా జాగ్రత్త వహించి మన పిల్లలను కనుక్కునే కాదు, పిల్లల భవిష్యత్తును కూడా మన చేతుల్లోనే ఉంటుంది, తీర్చిదిద్దుకోవాలి. రెండోది ఏంటంటే విద్యార్థులు కూడా దయచేసి ఏ భాష అయినా ఏ విద్య అయినా 4 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు. 10th పాస్ అయిన వాళ్ళు కూడా కోట్లాది సామ్రాజ్యాలు నిర్మించారు వ్యాపార రంగంలో. ఏది లేకుండా చివరికి మనం కాయ కష్టము స్కిల్స్ పట్టుకొని కార్పెంటర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఎనీ మెకానిక్ జాబ్ కావచ్చు, ఎన్నో అవకాశాలని మనం బతకడానికి. కానీ ప్రపంచంలో అన్నిటికైనా విలువైనది ఏంటంటే పానం. మీకు నా బిడ్డల్లాగా చెప్తున్నా, మిమ్మల్ని కోల్పోతే మీ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఒక శాసనసభ్యుడు నాకు అంతకన్నా ఎక్కువ బాధ ఉంది. మీరు బతకాలి, ఈ భవిష్యత్తు భారతదేశాన్ని మీరు చూడాలి. ఈ భారతదేశం భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్న ఆధునిక భారతంలో ఉన్న ఫలాలన్నీ మీరు పొందాలంటే ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. కొద్ది కౌన్సిలర్ని కూడా పెట్టమంటాం. అప్పుడప్పుడు ఇట్లాంటి స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఒక వీక్లీ వన్స్ కౌన్సిలర్స్ వచ్చి పర్సనల్గా కౌన్సిలింగ్ చేయడం, సైక్రాట్రిస్ట్ అయిన ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే ఇది నేను గమనించింది ఏంటంటే కొద్దిగా సైక్రాట్రిస్ట్తో ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. సైక్రాట్రిస్ట్ తెలిసేది తండ్రి విదేశాల్లో ఉన్నాడు, తల్లి హైదరాబాద్ ఉంది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు అనేది మా దృష్టికి తీసుకొస్తే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొస్తే ఇట్లాంటి కౌన్సిలింగ్ చేస్తే కొద్దిగా అవి అట్లాంటి సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అట్లాంటి చిన్న చిన్న సంఘటనలు. కానీ దీనివల్ల ఒకటి దయచేసి విద్యార్థులకు ఒకటి, మీరు మా బిడ్డలుగా చెప్తున్నారు, మీరు మా కోట్ల ఆస్తి. ఈ దేశాన్ని నిర్మించాల్సింది మీరే. రేపు రక్షణ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఈ దేశమంతా మీ గురించి ఎదురు చూస్తున్నది, యువకుల గురించి. మీకున్న అవకాశాలు, కోట్లాది అవకాశాలు ఈ దేశంలో. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి నిర్ణయాలు